నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ఆ నేరస్తుడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి తన ఆటోతోనే ఆయుధంగా మలుచుకుని సాహసోపేతంగా మహమ్మద్ జహీర్ రౌడీ షీటర్ను అడ్డుకున్నాడు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు. అంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జహీర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా సన్మానించారు. సోమవారం తెల్లవారుజామున బేగం బజార్ జీన్సీ చౌరహా ప్రాంతంలో మంజు ఓంలత అనే మహిళ తన కోడలతో కలిసి మార్నింగ్ వాక్ వెళ్లారు. హిందీ మార్వాడి విద్యాలయ స్కూల్ దగ్గరకు చేరుకోగానే డబీర్పురకు చెందిన సోహెల్ అనే రౌడీ షీటర్ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో నిందితుడు స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జహీర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు. సంఘటనా స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ జహీర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ ను తన ఆటోతో ఢీకొట్టి అతన్ని కింద పడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. పారిపోతున్న రౌడీ షీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం మాత్రమే కాదు, ఆ నేరస్తుని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మం నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే తన ప్రాణాలకు తెగించి తన ఆటోలోనే ఆయుధంగా దాన్ని మలుచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జహీర్ ఈ విధమైనటువంటి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసుని రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీరాణి బేగం బజార్ లో మహిళ వద్ద నుంచి గొలుసు దోపిడీకి యత్నించిన రౌడీ షీటర్ ను చాలా చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటనకు సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ కు సన్మానం చేశారు. బేగం బజార్ లో రాత్రి సమయంలో కూడా మహిళ సంబంధించిన మెడలోంచి కూడా ఈ రౌడీ షీటర్ గొలుసు దొంగిలించే యత్నం చేశాడు. అయితే చాలా ప్రాణాలకు తెగించి చాకచక్యంగా రౌడీ షీటర్ ను ఆటోతో అడ్డుకునే ప్రయత్నం చేశాడు మహమ్మద్ జాహెర్. దీనికి సంబంధించి కూడా మహిళ కేకలు వేయడంతో వెంటనే స్పందించిన ఆటో డ్రైవర్ పారిపోతున్న నిందితుడిని ఆటోతో ఢీకొట్టి ఆ తర్వాత అతన్ని స్థానిక కస్తి పోలీసులకు అప్పగించారు. అయితే ఇతడి ఈ ఘటనలో కర్రలతో దాడి చేసే ప్రయత్నం ఆ రౌడీ షీటర్ చేసినా కూడా ప్రాణాలకు తెగించి ఆటో డ్రైవర్ కూడా సంబంధించిన ఆ రౌడీ షీటర్ ను గస్తీ పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి కూడా ఇటు సీసీటీవీ స్థానికంగా ఉండే సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఘటన అంతా రికార్డ్ అవడం, ఆ తర్వాత పోలీసులు అతనికి సంబంధించి కూడా రౌడీ షీటర్ అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నగర సిపి సజ్జనర్ నేరుగా అతన్ని పిలిపించి అతడి ధైర్య సాహసాలకు రాత్రి వేళల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు సంబంధించిన రౌడీ షీటర్ ను ప్రాణాలకు తెగించి పోలీసులకు అప్పచెప్పడంతో కూడా అతడి ధైర్యశాలకు మెచ్చుకొని కూడా సన్మానం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇటీవల కాలంలో పాత బస్తీ ప్రాంతాలకు సంబంధించి కూడా
ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానిక ఆటో డ్రైవర్ ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను పోలీసులకు అప్పగించడంతో ప్రస్తుతానికి అయితే ఇతని మీద దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా అనేక ప్రశంసలు వెల్లువెత్తుకునేలా నగర సిపి నేరుగా అతన్ని సన్మానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.